నిన్న మీరు మాట్లాడుతూ మేమొచ్చిన నేపథ్యం ఏంటి అని జెప్పి మీరు కొంత ఎమోషనల్ అయ్యారు. నేను నా ప్రాంతం గోదావరికని. అసలది ఏంటి అసలు మేము అంటే నాకు ఎప్పుడు అది నాకు ఇంట్రెస్ట్ ఉండదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. పాస్ట్ అయిపోయింది. మనం ఒక లైఫ్‌ని కొత్తగా మొదలుపెట్టాము. సక్సెస్ అయ్యాము. హ్యాపీగా ఉన్నాము. అలాంటిది ఇంకొకరికి జరగకుండా ఉండడానికి మన వంతుగా మనం ఏం చేయాలి? మనకు ప్రాబ్లమ్ వచ్చింది అంటే, ఆ ప్రాబ్లమ్ ఇంకొకరికి ఎప్పుడు రావద్దు ఇలాంటివి. అలాంటి ఇబ్బందులు ఎవరికి రావద్దనే ఉద్దేశంతో నేనెప్పుడు అది ఆలోచించి అలా ఉండాలి సొసైటీ అని కోరుకుంటా. చూసాం అంటే జరిగినాయి. అప్పుడు ఏంటంటే, అప్పుడు మీకు తెలియని పరిస్థితులు కాదు తెలంగాణలో ఎక్కడ చూసినా సరే. ఈ ఉద్యమాలు, మావోయిజం, నిర్బంధాలు ఉండేవి. పైగా మీరు కోల్డ్ బెల్ట్‌లో అంటే కొంచెం ఎక్కువ ఉండేది. చాలా ఎక్కువ ఉండేది. చాలా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చేది. చాలా ఉద్యమాలు చేయాల్సి వచ్చేది. చాలా అంటే ఎన్‌కౌంటర్ వరకు వెళ్ళేవి. జైళ్ళు ఇవన్నీ అప్పుడు జరిగాయి. అప్పుడు డిస్టర్బ్ అయ్యాం. డిస్టర్బ్ అయిన తర్వాతే ఇంకా మళ్ళీ ఒక కొత్త లైఫ్‌ని చూసాం. ఓకే. దాని అంటే ఏదన్నా ఒక చిన్న సంఘటన అంటే మీరు అన్నారు కదా, జైలు గోడల వైపు కుటుంబం సభ్యులు, ఇటు మేము, ఆ బాధ మీకేం తెలుసు? అంటే ఏం ఉండేది. అంటే నేనే ఇప్పుడు నేను ఇక్కడ డిగ్రీ అంటే ఏవీ కాలేజ్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు బాగా అంటే అఫ్‌కోర్స్ చిన్న విషయమే కాదు. ఇప్పుడు సో కాల్డ్ ఎవరైతే మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ గారు కూడా ఉన్నారు మా నాన్నతో పాటు ఇద్దరు ఓకే. ఫ్రెండ్స్. నేను ఇక్కడ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌కి అక్కడ దిగేసి అక్కడ ఎంజీఎం దగ్గర మన వరంగల్ జైల్లో వెళ్ళేసి ములాఖాత్ చూసేసి వీళ్ళిద్దరిని చూసేసి మాట్లాడేసి సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది, లాయరు వాళ్ళ మీద పెట్టి కేసులు, మావోయిజం కేసులు ఇవన్నీ మేము ప్రత్యక్షంగా ఒక ఏజ్ వరకు నేను ఫేస్ చేస్తున్నాను. ఓకే. అవసరమైతే దేనికైనా తెగిద్దాం అనుకునే పరిస్థితులు మేము చూసాం. మాకు ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇది బోనస్ లైఫ్ నా దృష్టిలో. నాకు బోనస్, ఎక్స్ట్రా బోనస్. సో మాకు ఆ బోనస్ లైఫ్లో భయం, బెదురు ఏం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇలా ఉండకుండా బాగుంటే బాగుంటుంది అందరి లైఫ్స్. అప్పుడు అదే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అవసరం. ఈ సిచ్యువేషన్లో అవసరం లేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యువతరానికి ఒక కొత్త వే ఉండాలి. కొత్త పాలిటిక్స్ రావాలి. యువత ఈ అవినీతి అంటే ఒకలాంటి పాలిటిక్స్కి ఉండకూడదు. ఒక కొత్త జనరేషన్ రావాలి. ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. పారదర్శకత ఉండాలి. అంటే మనకు ట్రాన్స్పరెంట్గా ఏం జరుగుతుంది, పాలన ఏం జరుగుతుంది, నిజాయితీ ఉండాలి. ఒక కమిట్మెంట్ ఉండాలి. ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ఇలాంటి ఒక గవర్నమెంట్ని ఉంటే బాగుంటుందని పీపుల్ ఆర్ వెయిటింగ్. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే ఉండాలి. అది నా ఉద్దేశం అదే. ఎందుకంటే మనకి ఆ టైంలో ఎవరు ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు మన వల్ల అయిన పని అలాంటివి ఉంటే బాగుంటుంది అంతే తప్ప మేము అది చేసాం చెప్పడానికి మనం కాదు. చెప్పడం అని కాదు. అంటే ఆ రోజులు ఉన్నటువంటి కోల్డ్ బెల్ట్‌లో గోదావరి కని లాంటి చాలా ఎక్కువ. చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ. దాంట్లో మా కుటుంబం ఇంకా చాలా ఇబ్బంది పడింది. బట్ అన్ని ఇబ్బందులు పడిందని ఏదో సానుభూతి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సానుభూతి కోసం ఆ రోజు నేను నేర్చుకుంది ఏంటంటే కొత్త అంటే గవర్నమెంట్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇలా ఉండాలి. ఒకడు అంటే ఒక అండగా ఉండాలి. సామాజిక న్యాయం ఉండాలి. అంటే చిన్నతనంలో కొన్ని జరిగినటువంటి ఇబ్బందులు మనం ఎంత ఎదిగినా ఎక్కడి వరకు వెళ్ళినా మర్చిపోమంటారు కదా. సో కొప్పులేశ్వర్ అంటేనే సింగరేణిలో ఉద్యమ నాయకుడిగానే గుర్తింపు. సో మీరు అన్నారు కాబట్టి అంటే ఆ రోజు ఉండేటువంటి పరిస్థితులు మీరు చిన్నతనంలో చూశారు కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నా. అంటే అంటే ఎట్లాంటి దుర్భరమైన పరిస్థితులు ఉండేవి అనేది. చెప్తాను కదా, పోలీసులు ఎప్పుడు వస్తారా, పోలీసులు ఎప్పుడు ఇంటి మీద దాడి చేస్తారా, ఎప్పుడు నేను చెప్తున్నా కదా, దాచేవాళ్ళు. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మాకు సింగరేణిలో ఒక గొప్ప ప్రాంతం అది. ఎందుకంటే అక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ అనే అది ఉండవు. ఓసీ, బీసీ, ఎస్సీ అనే ఆ ఫీలింగ్స్ ఉండవు. అందరిది ఒకటే కులం, కార్మిక కులం. ఎందుకంటే అక్కడ కార్మికుల మధ్య ఉండే ఐక్యత ఎలా ఉంటుందంటే వాళ్ళకు బికాజ్ ఆఫ్ అండర్ గ్రౌండ్లో పనిచేసి మళ్ళీ వస్తారో దాంట్లో తెలియని ఒక చావుని చూసి వచ్చేంత వరకు వాళ్ళు వెళ్తూ ఉంటారు రోజు. సో దానివల్ల ఎవరిని ఇప్పుడు హిందూ, ముస్లిం బాబా అని పిలుచుకుంటారు, మామ అని పిలుస్తుంటారు. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో పోలీసులు
ఇలాంటి అంటే చాలా టఫ్ సిచ్యువేషన్లో నన్ను తీసుకెళ్ళి పెంచింది ఎస్సీ ఫ్యామిలీ. ఓకే. సో అమ్మమ్మ అంటాం, మామ అంటాం వాళ్ళని. ఇలాంటి కల్చర్లో పెరిగిన మనం కమ్యూనిస్ట్ భావాలు. అది కమ్యూనిస్ట్ భావం అంటామా లేకపోతే ఇంకొక పేరు అనాలా తెలియదు. అది తెలంగాణ జీవనంలోనే ఉంటుంది. అది ఉంటుంది. అవును. నీకు ఇక్కడ మన ఒక పని మనిషిని అంటే మేడ్ అని అనకూడదు, అక్కడ అక్క అని పిలుస్తాం. అవును. ఇంకెక్కడైనా ఉండదు అది. పని మనిషిని కూడా అక్క, మామ ఇట్లా పిలుస్తారు. అవును. అక్కడ తారతమ్యాలు ఉండవు. అది నాకు అలాంటి కల్చర్ నుంచి వచ్చినవాడిని నేను. సో నాకు ఎటువంటి ఈవెన్ మన దగ్గర పనిచేసే వాళ్ళు నాకు సార్ అని పిలిపించుకోను. అన్నాను రా బాబు ఎందుకని. అంటే మనం అలా చూస్తున్నాం, అంటే మనం సొసైటీని ఈ విధంగా చూస్తున్నాం. నాకు అలా ఇష్టం. సో నాకు అందుకే ఈ గొడవలు ఈ జరిగిన పరిణామాల్లో నేను ఎందుకు తగ్గాలనుకుంటా అంటే ఏం సాధిస్తాం వీటితో, చూడాల్సిన చిన్నప్పుడే చూసేసాం. ఏం సాధిస్తాం వీటితో అంటే వద్దు. అంటే నువ్వు గొడవను పెంచకుండా ఎంత తగ్గిస్తే అంత తగ్గడానికి నేను రెడీ. ఇక గొడవే కావాలనుకుంటే ఇక ఏదో తల తెగిపడాలి అంత, అట్లా అనుకుంటారు తప్ప మ్యాక్సిమం గొడవలు ఉండకుండా చూసుకోవాలి అంతే.